అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లో నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ధనుసు రాశి వాళ్ళకి 10వ తారీఖు మార్చి నుంచి 16 మార్చి వరకు ఈ వారమంతా కూడా ఎంతో అనుకూలమైన వాతావరణంలో, సంతోషకరమైన వాతావరణంలో గడుపుతారు. విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారం రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందటం, అనేక రకాల ఆదాయాలు ఉండడం వల్ల సంతోషంగా గడుపుతారు. కుటుంబ ప్రశాంతత కూడా చూస్తారు. పిల్లల చదువు కూడా సంతృప్తికరంగా ఉంటుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు, వాళ్ళ ఆశీస్సులు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండి నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారని కూడా చెప్పడం జరుగుతుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్రా ఇల్లు ఏదైనా సరే కొనటానికి ఎంతో అనుకూలమైన వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. పిల్లల యొక్క విషయంలో, వాళ్ళ చదువు విషయంలో మీరు ఎంతో సంతృప్తి కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం విదేశాల్లో వెళ్ళిన వాళ్ళకి అనుకూలత కనిపిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అయ్యేటువంటి పరిస్థితి ఈ వారం అంతా కనిపిస్తుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారన్నమాట. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం మీకు వచ్చే వారం నుంచి బాగా కలిసి వస్తుంది. అదృష్టం మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా మీ స్వశక్తి మీద మీరు డిపెండ్ అవ్వడం ఎంతైనా మంచిది. తండ్రి నుంచి అందాల్సినటువంటి సహకారాలు సమయానికి అందకపోవడం కూడా కనిపిస్తూ ఉంది. ఇక ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అనేక రకాలుగా బాగున్నాయని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. ఇక వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో నష్టాలు కలగకుండా ఉండడానికి కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ధనుసు రాశి వాళ్ళకి గురువు అధిపతి కాబట్టి గురువు యొక్క రాయి పేరు కనకపుష్యరాగం అంటారు. ఈ కనకపుష్యరాగాన్ని 3 క్యారెట్ల బరువు ఉన్న దాన్ని చక్కగా చూపుడు వేలికి గురువారం నాడు పెట్టుకొని ఏ గుళ్ళో పెట్టుకోవాలి, ఏ మంత్రం చదవాలి, అన్ని విషయాల కొరకు నన్ను సంప్రదించండి. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.